వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖులు, అధికారుల చేతుల మీదుగా జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంలో విద్యా కిట్స్, ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందజేసిన నాయకులు, పాలకుల చిత్రపటాలకు పాలాభిషేకం. ఈ నెల 19వ తేదీన విజయదుర్గాదేవి అమ్మవారికి జలాభిషేకం. వర్షాలు సకాలంలో వర్షించి పాడి పంటలు వృద్ధి చెందాలనే అభిషేకం చేస్తామంటున్న ఆలయ కమిటీ. సకాలంలో ఇంటి స్థలాలు, మంచినీటి కుళాయి పన్నులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కోమినేని వెంకటరమణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా నియమితులైన కలగర శ్రీనివాస్. సముద్రంలోకి వృధాగా తరలిపోతున్న గోదావరి వృధా నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు కారణంగా సరిహద్దు రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల మీద మరి కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మరి మాట్లాడుతూ ఉన్నారో, ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో, అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు, ఏది అవాస్తవాలు, ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా, ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ముందుగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా, ఏదైతే ఈ యొక్క పోలవరం మరి యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా, అదేవిధంగా ప్రెస్ తో మేము చాలా సార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా మరి వేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే గత 50 సంవత్సరాలుగా పోలవరం సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో, మరి యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, దగ్గర లాస్ట్ 50 ఇయర్స్, గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు, అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. అందులో సెగ్మెంట్ 1 చూసినట్లయితే పోలవరం నుంచి బనకచెర్ల, మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ 1 కింద. అదేవిధంగా సెగ్మెంట్ 2 చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా, అంటే 6 లిఫ్ట్ల ద్వారా ఈ సెగ్మెంట్ 2ని, మరి అదేవిధంగా సెగ్మెంట్ 3కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు, అదేవిధంగా 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్ల వరకు కూడా తరలింపు. ఇది ఈ రకంగా 3 సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి కార్యనిర్వహణ అధికారిగా కలగర శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా పారిజాతగిరి ఈవోగా నియామకమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనం అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో బట్టల దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ దుకాణంలో వస్త్రాలను నిల్వ చేసినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెం రామ్రోజ్ కాటన్ కు సంబంధించిన బట్టల దుకాణంగా తెలియజేస్తున్నారు. దగ్ధమవుతున్న ఈ రెండు షాపుల్లో 20 లక్షల రూపాయలకు సంబంధించిన మెటీరియల్ ఉన్నట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బట్టల దుకాణంలో ఏ విధంగా మంటలు వ్యాపించాయి అనేది విచారణలో తేలాల్సి ఉంది. చిన్నపాటి గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే వస్త్రాలు ఉన్నాయి అనేది సంబంధిత యజమానులు ధృవీకరించాల్సి ఉంది. ద్వారక తిరుమల నందు కుంకులమ్మ గుడి దర్బార్ దాబా సమీపంలో పిప్పర గ్రామానికి చెందిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి దర్బార్ దాబా పక్కన టైల్ షాప్ కు ఆనుకుని ఉన్న చెట్టు మధ్యలో కారు ఇరుక్కుంది. కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వేగమా మరేదైనా కారణమా తెలియదు గాని చెట్టు మధ్యలో కారు ఇరుక్కుంది. స్థానికుల సహాయంతో కారులోంచి బయటకు వచ్చిన 4 యువకులను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సుధీర్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామికి వివిధ జలాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిన్ని వాసుస్వామి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని సచివాలయాల్లో యోగాంధ్ర నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని ఆశించారు. ఇంటి పన్ను, ఇంటి స్థలం పన్ను, కుళాయి పన్నులు వెనువెంటనే చెల్లించి మున్సిపాలిటీ ఆదాయానికి సహకరించాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం కారణంగా ఖాళీ మైదానంలో మురికి నీరు, పిచ్చి మొక్కలు లేకుండా సంబంధిత యజమానులు శ్రద్ధ కనబరచాలని అన్నారు. ప్రజలకు నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రాల్లో భాగంగా ఈ నెల 21న మీ సచివాలయ పరిధిలో యోగా నిర్వహించబడను. కాబట్టి యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ యోగాంధ్ర 21వ తారీఖు అంతర్జాతీయ యోగా డేలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ చెప్తున్నాను. ఇది జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ఒత్తిడి, చిన్న సమస్యలు రాకోకుండా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు యోగాలో పాల్గొని యోగా నేర్చుకోవడము, యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసము, ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి అందరూ యోగాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. శానిటేషన్, మొక్కలు పెరగడం కావచ్చు, స్ట్రీట్ లైట్స్ వర్షంలో పడడం వల్ల స్ట్రీట్ లైట్స్ వెలకపోవడం కావచ్చు జరుగుతుంటాయి. మా వాళ్ళు కంటిన్యూగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అదేవిధంగా శానిటైజ్ చేస్తున్నారు. ఏదైనా మీకు సమస్యలు వచ్చిన వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ నాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము మనుషులు పంపించి రెక్టిఫై చేయగలమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు 20% మాత్రమే పన్నులు వసూలైనవి. ఇంక 80% పన్నులు వసూలు కావాల్సి ఉన్నది. ఫస్ట్ 6 నెలలు అర్ధ సంవత్సరం ఉందో వాటందరినీ చెల్లించి జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ నెల 19వ తేదీన జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారికి పంచామృతాలతో పాటు జలాభిషేకం చేయనున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి తీన్మార్ డప్పులు, బాణసంచా మధ్య అమ్మవారికి జలాభిషేకం శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయం వద్దే నీరు, పసుపు, వేపాకులతో కలిసిన మంచినీటి ట్యాంకును అందుబాటులోకి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఓం విజయదుర్గాయ నమః. ఓం నమస్వాయ. జంగారెడ్డిగూడెంలో పట్టణ నడిబొడ్డున వేయించేసి ఉన్నటువంటి విజయదుర్గం వారి ఆలయం నందు 19/6/2025 లక్షవారం నాడు గురువారం నాడు ఉదయం 8 గంటలకే విజయదుర్గం వారికి జలాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. ఈ జలాభిషేకం అనంతరం అమ్మవారి నిజస్వరూపం కూడా, నిజరూప దర్శనం కూడా భక్తులకు కలిగించడం జరుగుతుంది. అనంతరం అమ్మవారికి అలంకరణ చేసి భక్తులకి
దర్శనం కలిగించడం జరుగుతుంది. ఈ జలాభిషేకం చేయడం వలన గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, అన్ని రకాల వృత్తిదారులు, వ్యవసాయదారులు ఇంకా సకల ఐశ్వర్యంతో అభివృద్ధి చెంది పాడి పంటలతో తులతోగాలని ఈ ఆలయ కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గా నమః. రేపు ఉదయం శ్రీ విజయదుర్గమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు అలాగే జలాభిషేకం నిర్వహించబడుతుంది. 50 మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎవరైనా సరే లేడీసు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పసుపుతో పసుపు నీళ్లతో యాపాకులు వేసుకుని అమ్మవారి దగ్గర గుడికి వచ్చి అమ్మవారి జలాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గాయ నమః. రేపు ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి అమ్మవారి గుడిలో జలాభిషేకం ప్రారంభమవుతుందండి. కావున 50 మంది భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఆలయం ప్రాంగణంలోనే పసుపు నీళ్ళ ట్యాంకు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ఇంటి దగ్గర నుంచి కలశాలలో నీళ్ళు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం US లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, US FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. తల్లికి వందనం పథకంతో ప్రతి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జిలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు నందు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు సమస్యలపై ప్రజల వద్ద నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు. తల్లికి వందనంకు సంబంధించి తమ ఖాతాలో నగదు జమ అవ్వలేదనే ఫిర్యాదు అందుకున్న ఎమ్మెల్యే ఆ విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సాంకేతిక లోపాలు అలాగే విద్యుత్ కు సంబంధించిన కారణాలతో తల్లికి వందనం వర్తించకపోతే వాటికి సంబంధిత ఆధారాలను సంబంధిత అధికారులకు సమర్పిస్తే పరిష్కారానికి అవకాశం ఉందని తెలిపారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమందికి తల్లికి వందనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. ప్రతిపక్షాలు అవి చూసి ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన గంటకు పైన అయినప్పటికీ కనీసం వాళ్ళను పట్టించుకున్న వారే లేరు. ప్రమాదం జరిగి చిన్న పిల్లలతో 40 నిమిషాల నుంచి ప్రమాద స్థితిలోనే ఉండిపోయిన క్షతగాత్రులను అటుగా వెళ్తున్న కొంతమంది చూసి రక్తపు గాయాలతో ఉన్న వారిని పైకి తీశారు. సహాయక చర్యలు అందజేశారు. సంబంధిత అధికారులు 108 హైవే అంబులెన్స్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోతారని తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్ కు ఆగంతకులు మెయిల్ పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు ఎయిర్పోర్ట్ ను జల్లెడ పట్టాయి. ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు తరలించారు. స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఎయిర్పోర్ట్ ను అణువణువు జాగిలాలు గాలించాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్స్, అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించారు. సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మెయిల్ పంపిన వల్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించారు. జంగారెడ్డిగూడెంలో అశ్వరపేట రోడ్ నందు సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ బుధవారం ప్రారంభించారు. స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ వరలక్ష్మి ఆధ్వర్యంలో పలు తరగతి గదులను నాయకులు, అధికారుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పలు విభాగాలను డీసీసీబీ మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు కరాటం రాంబాబు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి జట్టు గురునాథరావు, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం లాంటి మెట్ట ప్రాంతంలో సింఫోర్డ్ యూనివర్సిటీ అనుబంధంతో సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమని వక్తలు ప్రసంగించారు. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చదివే విద్యార్థినులను కేవలం విద్యకే పరిమితం చేయకుండా స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా పోటీ పరీక్షలను తట్టుకుని విజయం వైపు పయనించే విధంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయనున్నట్లు కరెస్పాండెంట్ అండ్ డైరెక్టర్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులను, అధికారులను, అతిథులను శాలువాతో సత్కరించి మెమంటోలు అందజేశారు. జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ స్కూల్ని ఇవాళ ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు. నాకు అప్పుడు తెలియదు. ఇంత మంచి స్కూల్ని స్థాపించిన నా స్నేహితుడు రాజు గారు కాబట్టి ఇది ఇంకా పబ్లిసిటీ, వరలక్ష్మి గారు ఇది ఇంకా పబ్లిసిటీ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా పేరెంట్స్ తక్కువ మంది వచ్చారు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పబ్లిసిటీ చేయాలి. ఇలాంటి మంచి స్కూల్ స్థాపించినందుకు మా స్నేహితులు రాజు గారికి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా గొప్పగా ఈ స్కూల్ మా సహకారం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. అందరికీ ఇవాళ సిల్వర్ ఓక్స్ ఇనాగ్రేషన్కి వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మేము 2009లో మేము అసలు ఇక్కడంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అకాడమిక్స్ పరంగా మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక 16 సంవత్సరాల నుంచి ఇది మా ప్లాన్. ఫైనల్గా ఇవాళ ఇది ఒక కార్యరూపం దాల్చింది. దానికి మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ నేను మహేష్, నేను 2019లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి టొరంటో వెళ్ళాను. అక్కడ ఆంటారియో కాలేజ్ ఆఫ్ టీచర్స్ అంటే అక్కడ ఒక రెగ్యులేటరీ బాడీ అండి. సో అక్కడ నా కోర్సెస్, నా ఇంటర్నేషనల్ టీచింగ్కి సంబంధించిన కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి అండ్ ఐఎమ్ రిజిస్టర్డ్ మెంబర్. అండ్ మీరు ఆన్లైన్లో ఇఫ్ యూ బ్రౌజ్ ఫర్ ఆంటారియో కాలేజ్ ఆఫ్ టీచర్స్ అండ్ ఇఫ్ యూ సర్చ్ మై నేమ్ ఇన్ దట్ యూ కెన్ ఫైండ్ మై నేమ్. సో ఐఎమ్ విత్ గుడ్ స్టాండింగ్ దేర్. సో అక్కడున్న ఎక్స్పీరియన్స్తో, అక్కడున్న కరిక్యులం, అక్కడున్న ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇక్కడ మా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మేము ఇన్కల్కేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అండ్ దాన్ని కూడా 100% మేము పేరెంట్స్కి ఏం ప్రామిస్ చేసామో అది 100% ఫ్రమ్ ద డే 1 స్టార్ట్ అవుతుందండి. అండ్ అదర్ దాన్ ది అకాడమిక్స్ మేము ఇక్కడ
extracurricular activities related to be it skating, basketball, cricket. ఇవి మా కరెంట్ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో అనుకుంటున్నాం మేము. So by end of this year or maybe by March we will be having these skating rink will be very soon. Skating rink, basketball court as well as cricket nets. Going for other than the sport activities, maaku culturals avanivandi, dance avanivandi, electrocutions avanivandi, we have a very good faculty to create a culture where the kids they are good enough to have to start debates on the current affairs. So ఇలాంటివన్నీ బేసిక్స్ అన్ని వాటన్నిటి మీద మా దృష్టి ఉంటుంది అని. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. ఈరోజు చాలా చాలా పర్వదినం. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ వచ్చున్నారు, ఆల్రెడీ వర్షంలో చదివిన పేరెంట్స్ వాళ్ళు చెప్పడం ద్వారా వీళ్ళు కొత్త అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూలు అని అనుకుంటున్న తరుణంలో పేరెంట్స్ ఈ స్కూల్ పేరు, మేడం పేరు, అలాగే సార్ పేరు మహేష్, వాడు అబ్బాయి, వాళ్ళ యొక్క టీచింగ్ కెపాసిటీ కానీ వాటి ఇంప్లిమెంట్ చేసి కొత్త విధానాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తే తప్ప మనం ప్రపంచ స్థాయి పోటీ పడ్డాం. ఒకప్పుడు ఎవరైనా మేము చదువుకునే రోజుల్లో ఈ చుట్టూ ఎక్కడైనా చిన్న ఉద్యోగం అంటే ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కాదు, కేవలం ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం అయినా బస్సు రాసుకునే పని వస్తే చాలే, అటువంటి చదువుకోండి అని చెప్తారు. ఆ తర్వాత ఏది మన రాష్ట్రంలో ఏ మూలైనా ఉద్యోగం చేసే కెపాసిటీ చదువు నేర్పాలి పిల్లలు. ఆ తర్వాత ఒక దేశం అంటే బొంబాయి కానీ లేదా పక్క చెన్నై ఎవరైనా కెపాసిటీ చదువు నాలెడ్జ్ కావాలి, స్కూల్స్ డెవలప్ అయ్యి విద్యా విధానం మారింది. కానీ ఇప్పుడు ప్రపంచం అంటే ఇప్పుడు మన మహేష్ అంటే స్కూల్ యాజమాన్యం మా బాబు కెనడాలో వాళ్ళ సిస్టర్ గారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఎంతో మంది ఊరు నుంచి అమెరికా కెనడా ఎంత ఈజీ అయిందంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఈరోజు అమెరికా కూడా మన ఇండియాకి కలవస్తుంది కొన్ని విషయాలు. అంటే మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది తెలివైన పిల్లలందరూ అక్కడ ఉండి కీలకమైన పోస్టులు వాళ్ళు నిలబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇండియా మీద ఏదైనా ఆంక్షలు విధిస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటదేమో, వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేస్తే ఇండియన్స్ అన్న స్థితికి వెళ్ళారంటే ఇక్కడ పిల్లలకు చదువుతున్న విద్యా విధానంలో నెమ్మదిగా మార్పులు తీసుకొస్తూ వరల్డ్ లెవెల్ అప్డేషన్ చేసుకుంటూ అటు యాజమాన్యాలు కానీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆకర్షిస్తూ రావడం అని ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థితికి ఇండియన్స్ వెళ్ళారు. అందులో మన సౌత్ ఇండియన్స్ ఇంకా ఎక్కువ మంది, తమిళనాడు ఫస్ట్ తర్వాత మన ఆంధ్ర, కేరళ వాడు. చెప్పండి, ఈ సిల్వర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దీంతో నేను ట్రావెల్ చేశాను. రాజుగారు ఇలా పెడదాం అనుకుంటున్నాను, మేడం ఇలా పెడదాం అనుకుంటున్నాను అన్న రోజు నుంచి నాకు ప్రతి స్టెప్ తెలుసు. ఎంత కష్టపడ్డారు, ఎంత తప్పించారనేది నా కళ్ళతో నేను చూశాను. చాలా ఫైట్ చేశారు ఈ స్కూల్ పెట్టడానికి, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఫ్రెండ్కి రావడం జరిగింది. ఈ రోజు ఇలా ఈ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. I am also one of the part జంగారెడ్డి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. నేను సెక్రటరీ చేశాను, ఇప్పుడు ప్రెసిడెంట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మేడం ఈ డెసిషన్ తీసుకున్న వెంటనే ఫస్ట్ నన్ను అడిగింది శంకుస్థాపన రోజు, కళ్యాణ్ వాట్ ఈస్ యువర్ డెసిషన్ అబౌట్ ది స్కూల్ అని. మేడం ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, కానీ స్టాండర్డ్స్ అనేవి జంగారెడ్డిగూడెంలో నేను చూసింది, నేను 10 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. నేను చూసింది ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కడా కూడా కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి. మేడం చెప్పింది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే మేడంకి స్టాండర్డ్స్ అనేవి రెగ్యులర్గా మెయింటైన్ చేయండి, అడ్మిషన్స్ అనేవి వాటికి అయ్యే వస్తాయి. ప్యాషన్ చేయాలని ఈ స్కూల్ కూడా అంటే చాలామంది డబ్బులు వస్తాయని హైదరాబాద్ రాజమండ్రి అలాగా వీళ్ళు జంగారెడ్డి కూడా నమ్ముకొని అలాగా ఇక్కడ ప్యాషన్తో పెట్టారు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. Thank you so much, sir, for such inspirational words.
జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెం గ్రామంలో ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ గ్రామ పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, నారా లోకేష్ నేతృత్వంలో విద్య పట్ల సంపూర్ణ అవగాహనతో కూడిన పద్ధతులను అవలంబిస్తున్నారని తెలిపారు. దానిలో భాగంగానే విద్యార్థులందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున అందించడం జరిగిందని, అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్స్, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, బెల్ట్ అన్నింటినీ అందిస్తూ తల్లిదండ్రుల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు మధ్యాహ్నపు సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొడవటి వెంకటేశ్వరరావు, పాపోలు శ్రీనివాసరావు, రూపా సుధాకర్ బాబు, ఉప్పునూతల శ్రీనివాస్, కనికల శ్రీనివాస్, నల్లగోపు చిరంజీవి, జనసేన పార్టీ నాయకులు ఓరుగంటి శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ ప్రియాంక, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం అప్పులు చేసి కాన్వెంట్ లాంటి వారికి కట్టకుండా మన ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఇక్కడ సరిపడ స్టాఫ్ రానంటే మంచి వాళ్ళు చెప్తారు, వాళ్ళు వృత్తిలోకి వస్తారు. మీరందరూ అన్ని మంచి నిర్ణయం తీసుకొని మిగిలిన పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే స్కూల్కి కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు మా గ్రామ పెద్దలు సూర్యచంద్ర గారు వెళ్ళాక మీకు అన్ని అరేంజ్ చేస్తారు చెప్తాం కాక అటు ఉపయోగించుకొని మీ స్కూల్ డెవలప్ అయ్యేలాగా ఇక్కడ పిల్లలు మంచి చదువు చదివి భవిష్యత్తులో మంచి వృత్తిలోకి వచ్చేలాగా మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహిస్తారండి. ప్రథమ ఉపాధ్యాయులు ఎట్లాంటి వ్యక్తి స్కూల్లో పెట్టారు. స్కూల్లో అందరినీ పిల్లలు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళని ఒత్తిడి చేయకోకుండా మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నారు ఆ సబ్జెక్ట్ ప్రకారం ఒకరు మ్యాథ్స్ అని చెప్పారు, ఒకరు ఫిజిక్స్ అని చెప్పారు. అలానే గమనించుకొని వచ్చారు. మ్యాథ్స్ ఎందుకు ఇష్టం, ఫిజిక్స్ ఎందుకు ఇష్టం అంటే విద్యార్థులు ఉన్నారంటే ఆ ఫస్ట్ నుంచి ఇష్టం అని ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను. అలా మూవ్ అవ్వడం ఏంటంటే చాలా అందరూ ఉంటారు, చాలామంది భయపెట్టేస్తారు, ఇది ఒత్తిడి చేస్తారు. అలా కాకుండా ఒక ఫ్రెండ్లీగా న్యాచురల్గా చేయడం మంచి సుపరిణామం. ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వం మాట్లాడడం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కుల మతాల భేదాలు లేకోకుండా, గొడవలు లేకుండా, విద్వేషాలు కష్టపడుకోకుండా ఇలాంటి పరిపాలన ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే ప్రథమ ఉపాధ్యాయులు అన్నట్టు నేను ఒకటి చెప్తున్నాను. మీరు ఒకసారి ఒక డేట్ నిర్ణయించుకొని ఊళ్ళోకి వెళ్ళండి, మంగిశెట్టి గ్రామంలోకి వెళ్ళండి. అమ్మ మేము మా స్టాఫ్ మంచిగా ఉన్నాము, ఈ స్కూల్లో జాయిన్ చేయండి, మాది మేము బాగా ఎడ్యుకేషన్ చేస్తాం ఇలాగా అని మీరు ప్రతి స్టాఫ్ ఒక రోజు పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళారంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఎలా అంటే మరి ఎప్పుడు రాలేదే, ఎలాగా జాయిన్ చేయమని అడుగుతున్నారే, చాలా ఒకసారి ఫెసిలిటీ చూడండి, నేను ఎలా చెప్తున్నా ఒకసారి కూర్చోండి, ఒక 10 నిమిషాలు గమనించండి. అలాంటి ఆహ్లాదం తీసుకొచ్చారంటే గవర్నమెంట్ స్కూల్ బయట అమ్మ 2 సంవత్సరాలు బాగుంది. అలా కాకుండా ఇప్పుడు మా అమ్మాయి ఉంది, నేనేం చేస్తాను, గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ అవ్వడం ఇష్టం కాదు. ఎందుకంటే అది అపోహ, అంటే సరిగ్గా చెప్పరు, వాళ్ళేం నిద్రపోతారు, ఇలాంటి అపోహాలు ఉన్నాయి. పల్లెటూరులో ఉన్నాయి, సిటీలో ఉన్నాయి. కానీ ఏంటి ఇలా వాతావరణం తీసుకురావడం సూపర్నామం అన్నమాట. ఇలాగా నాకు 2 పిల్లలండి. మా 2 పిల్లలకి తల్లికి వందనం 15,000 రూపాయలు కట్టి ఇద్దరికి 30,000 పండియండి. ఇద్దరు బాగానే చదువుతారండి. ఇంకా బాగా చదవాలి, వచ్చే పిల్లలు కూడా ఉన్న పిల్లలు కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను. బ్యాగులు, స్కూల్ బ్యాగులు, బుక్స్ అన్నీ ఇచ్చారండి. యూనిఫామ్ చాలా సంతోషంగా ఉందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రముఖులు, అధికారుల చేతుల మీదుగా జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన సిల్వర్ బాక్స్ ఇంటర్నేషనల్ స్కూల్. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంలో విద్యా కిట్స్, ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందజేసిన నాయకులు, పాలకుల చిత్రపటాలకు పాలాభిషేకం. ఈ నెల 19వ తేదీన విజయదుర్గాదేవి అమ్మవారికి జలాభిషేకం. వర్షాలు సకాలంలో వర్షించి పాడి పంటలు వృద్ధి చెందాలనే అభిషేకం చేస్తామంటున్న ఆలయ కమిటీ. సకాలంలో ఇంటి స్థలాలు, మంచినీటి కుళాయి పన్నులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా నియమితులైన కలగర శ్రీనివాస్.
వార్తలు సమాప్తం. నమస్కారం.